వారానికి 5 రోజుల పని దినాన్ని అమలు చేయాలని కోరుతూ ఒంగోలు నందు బ్యాంకు ఉద్యోగులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఆఫ్ యూనియన్స్ ఆధ్వర్యంలో మినీ స్టేడియం నుంచి కర్నూలు రోడ్ వరకు జరిగిన ర్యాలీ నందు బ్యాంకు ఉద్యోగులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నేడు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించామని యూనియన్ నాయకులు రాజేష్ ఖన్నా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన 5 రోజుల పని దినం అమలు చేయడంతో పాటు బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికే పలు ప్రభుత్వ బ్యాంకులు తమ కార్యకలాపాలపై సమ్మె ప్రభావం ఉండొచ్చని స్టాక్ ఎక్స్చేంజ్లకు సమాచారం ఇచ్చాయి. ప్రతి నెల మొదటి 3, 5 శనివారాలు బ్యాంకులు పనిచేస్తున్నాయి. అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలన్నది ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్. దీనిపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో ఒప్పందం కుదిరినా ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కార్యక్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. విధానాన్ని ఏదైతే మా 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో ప్రభుత్వం ఒప్పుకుందో దాన్ని వెంటనే అమలు చేయాలి అని అది మా ప్రధానమైన డిమాండ్. ఇప్పటికే 2023లో ఎప్పుడైతే ఈ 5 రోజుల పని విధానాన్ని అంగీకరించిందో అప్పటి నుంచి ఇంతవరకు అమలు చేయలేదు. మీరు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ 5 రోజులే పనిచేస్తాయి. ఎల్ఐసీలు కానీ మా కంట్రోలింగ్ ఆఫీస్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ అన్నీ 5 రోజులే పనిచేస్తాయి. కేవలం బ్యాంకుల వరకే మేము 6 రోజులు పనిచేస్తున్నాము. దీనివల్ల మాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేక చాలామంది అధికారులు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా కస్టమర్లకి సరైన సర్వీస్ కూడా ఇవ్వలేకపోతున్నాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని గురించి మాకు వెంటనే 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరుకుంటూ సెలవు. అందరికి నమస్కారం. నా పేరు ఉమాశంకర్. ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున నేను మాట్లాడుతున్నాను. అలాగే యూఎఫ్బి ఇచ్చిన కాల్ మేరకు మా ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ అయితే ఎంతమంది ఉన్నారో అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు, ఒంగోలులోని రోడ్లన్నీ ఎరిపెక్కాయి. దానికి ముఖ్య కారణం ప్రభుత్వ వైఖరి, మొండి వైఖరి. మాకు 5 రోజులు పని దినాలు కావాలని 12th బై-పార్టీ సెటిల్మెంట్ నుంచి మేము మాట్లాడుతున్నాం. ఒక్కరు పట్టించుకోవట్లేదు. ఇలాగే పట్టించుకోకపోతే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాం. రేపు పొద్దున్న నిరవధిక సమ్మెకి మేము వెళ్తే ఈ ప్రభుత్వం ఏదైతే 3వ అతిపెద్ద ఈ ఫైనాన్షియల్ కంట్రీ అవ్వాలని చూస్తుందో అది ముమ్మాటిగా అవ్వదు. ముందరగా మేము హెచ్చరిస్తున్నాం. మర్యాదగా మా డిమాండ్లు కనుక 5 డేస్ బ్యాంకింగ్ ఇవ్వకపోతే ముందు మీకు ముసలి పండుగ ఉంది. ఇది క్లారిటీగా చెబుతున్నాం. తర్వాత మీరే ఆలోచించుకోండి. ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు.